హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కరుణ కథను విందామండి. స్త్రీ స్వేచ్ఛను ఆదర్శంగా తీసుకున్న అతనిలోని మార్పుకి కారణం సుందరం మారిపోయాడు. ఇదివరకటి సుందరం కాదు, జీవన సముద్రంలో నట్టనడుమ ఉన్నాడు. అతన్ని బాగు చేయగలిగేది మీరే, వెంటనే వస్తారుగా. కన్నీళ్లతో అర్థిస్తూ కరుణ. ఆ ఉత్తరం చదివి నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆమె అలా రాసిందంటే సుందరం ఏ దశలో ఏ రకమైన మార్పు సంభవించిందో ఊహించలేకపోతున్నాను. అతడొక అద్భుతమైన సత్యం నాకెప్పుడు. అతడితో పరిచయమే విచిత్రంగా జరిగింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం యూనివర్సిటీ ఎంఫిల్ కోసం కృషి చేస్తున్న రోజుల్లో కాన్వోకేషన్ హాల్లో జరిగిన సెమినార్లో చాలామంది మాట్లాడినా నాకెవ్వరిదీ మింగుడు పడలేదు. సమస్యలు సృష్టించేది మనిషే, స్వేచ్ఛగా సుఖంగా జీవించడానికి ఉండే అవకాశాలు కాలరాచి శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించుకుంటున్నది మనిషే అంటూ ఉద్వేగంగా మాట్లాడిన సుందరం వెంటనే నాకు స్నేహితుడయ్యాడు. ఆ రోజుల్లో విశాఖ రోడ్లన్నీ మావే. బీచ్ ఒడ్డున ఎన్నో సాయంకాలాలు వేదాంత తాత్విక చర్చల్లోనే మునిగి తేలేవాళ్ళం. మనుషుల మధ్య మానవనీయ సంబంధాలు స్థానంలో వ్యాపార బంధాలు చోటు చేసుకోవడం పట్ల అతను నిత్యం కలత చెందుతూ ఉండేవాడు. అతని మాటలు హృదయంలోంచి నిర్భీతిగా ఎక్కుపెట్టిన బాణాల్లా ఉండేవి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన తర్వాతి చెల్లెళ్ల పెళ్లి బాధ్యత భుజాల మీదకు వేసుకోవలసిన ఈ మనిషికి ఆదర్శాలు తిండి పెడతాయా అనేవారు బంధువులు. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసే తండ్రి హఠాన్మరణంతో అతడి చదువు అర్ధాంతరంగా ముగిసింది. మనిషి తత్వ జిజ్ఞాస మొదలైంది. వైజాగ్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. కుటుంబ భారం నెత్తిన పడడంతో సంవత్సరం తిరిగేసరికల్లా చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి తన బాధ్యత తీర్చుకున్నాడు. అలా తన డాక్టరేటు డిగ్రీ చెల్లెళ్ల పెళ్లికి ముడిపడడం ఎంత దురదృష్టమో అయినా ఆ విషయంలో నిరాశ పడలేదతను. రీసెర్చ్ వదిలేసిన సంవత్సర కాలంలో చాలా మార్పులు జరిగాయి. మా సహాధ్యాయులు చాలామంది రీసెర్చ్ వదిలి ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది. నా ఎంఫిల్ కూడా పూర్తయి యూనివర్సిటీలోనే టెంపరీగా లెక్చరర్ ఉద్యోగంలో సెటిల్ అయ్యాను. ఉండేది వైజాగ్లోనే కాబట్టి మా స్నేహం అలా కొనసాగుతూనే ఉండేది. మా కేంద్ర స్థానం నా రూమ్. సాయంత్రం 6 అయ్యేసరికి సుందరంతో పాటు మిగతా మిత్రులు కూడా అక్కడికి చేరుకునేవారు. అలాంటి ఒక సాయంకాలం మా చర్చలు ఉద్వేగభరితంగా సాగుతున్నాయి. కమ్యూనిజమైనా ఏ ఇజమైనా మా వాళ్ళ మనుగడకు సహాయపడాలే తప్ప మారణ హోమంగా మారకూడదు. ఇజాల గురించి నిజాల గురించి థియరీలు ప్రవచించడం కన్నా ప్రాక్టికల్గా ఆలోచించడం, ఆచరించడం అది ముఖ్యం. కానీ అలా ప్రవాహంలా వస్తున్న సుందరం మాటలు అప్రయత్నంగా ఆగిపోయాయి. అతని చూపులు కిటికీ దగ్గరే నిలిచిపోయాయి. నేను తల తిప్పి చూసేసరికి కిటికీ అవతల కరుణ. గుండ్రని ముఖం, చిన్ని బొట్టు, ముఖంలో నిర్మాల్యం. మల్లె మొక్కకు నీళ్లు పోస్తున్న ఆమెను చూస్తూ ఎవరు అంటూ కళ్ళతో ప్రశ్నించాడు సుందరం. ఆమె తల్లి ఒక పబ్లిక్ రోజా, అర్థమైందా అన్నాడు ప్రతాప్. నేను ఆ అమ్మాయి తల్లి గురించి అడగలేదే అని కోపం తెచ్చుకోబోయాడు సుందరం. మిత్రమా, యథా తల్లి తదా పిల్ల. ఆ పిల్లకు పెళ్లి చేద్దామనే తల్లి ప్రయత్నం. అయినా చెడిపోయిన దాని కూతుర్ని చేసుకుంటే ఆదర్శ పురుషుడు దొరకద్దు అని వెటకారంగా మాట్లాడాడు ప్రతాప్. మనం ఇంతవరకు చర్చించిన విషయాలను మర్చిపోయి మరీ దారుణంగా మాట్లాడుతున్నానేరా అన్నాడు సుందరం బాధపడుతూ. సిద్ధాంతాలు వేరు, ఆచరణ వేరు. ఆల్ దట్ వై ప్రీచ్ కెనాట్ బి ప్రాక్టిబుల్ అన్నాడు ప్రతాప్ వాదనలోకి దిగుతూ. అదేం కాదు, నా విషయంలో మాత్రం శాంతంగా చెప్పాడు సుందరం. అంటే ఆ చెడిపోయిన దాని కూతుర్ను నువ్వు ఉద్ధరించగలవా అన్నాడు రెచ్చిపోతూ ప్రతాప్. ఆ మాటలకు సుందరం తలంచుకున్నాడు. అంతేలే బ్రదర్, తన దాకా వస్తేనే గాని ఏదీ తెలీదు అంటూ ముక్తాయింపుగా నవ్వి లెటస్ మూవ్ అంటూ బయలుదేరాడు మా అందరినీ తీసుకొని ప్రతాప్ బయటకు. తర్వాత రోజు నుంచి సుందరం మాకు కనిపించలేదు. కొన్ని రోజుల విరామం తర్వాత ప్రత్యక్షమయ్యాడు శుభలేఖలతో. అవి కరపత్రాల్లా ఉన్నాయి. వివాహం భౌతిక అవసరమే కాదు, సామాజిక బాధ్యత కూడా.
మేం వివాహం చేసుకుంటున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కరుణ, సుందరం. మా ఆశ్చర్యానికి అవధులు లేవు. పరమేశం ఇంట్లో వాళ్ళు అతి కష్టం మీద ఒప్పుకున్నారు. తల్లి ఎలాంటిదైతేనేం, పిల్ల మాత్రం బంగారం, పైగా గ్రాడ్యుయేటు, అందం సంస్కారం ఉన్న అమ్మాయి అని కొంతమంది సుందరం నిర్ణయాన్ని బలపరిచారు. నేను మరికొంతమంది మిత్రుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళైపోయింది. కొద్ది రోజులకు మా ఊరికి దగ్గరలోనే ఒక డిగ్రీ కాలేజ్లో పర్మనెంట్ ఉద్యోగం రావడంతో విశాఖ నుంచి సెలవు పుచ్చుకున్నాను. సుందరం లాంటి సన్నిహితుల్ని, ఆ జ్ఞాపకాల్ని వదల్లేక వదిలి వచ్చేశాను. వారి గురించిన విశేషాలు ఉత్తరాల ద్వారా తెలిసేవి. సుందరం, కరుణల సంసారం చాలా సంతోషంగా సాగుతోందని, మనసు, వాక్కు, శరీరం అనే మూడింటి సాక్షిగా ముడిపడ్డ దంపతుల కన్నా ఆ మూడు ముళ్ళ ప్రశ్న లేకుండా మనసులతోనే ముడివేసుకున్న వాళ్ళిద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సత్కరించవచ్చునని మా మిత్ర బృందంలోని ప్రతాప్ రాశాడు నాకు సంవత్సరం క్రితం. ఆ తరువాత వారి నుంచి సమాచారం లేదు. మరి ఈ ఉత్తరం? నాకు మనసులో ఎన్నో ప్రశ్నలు. సుందరం మారిపోయాడా? ఏ రకమైన మార్పో? వారి సన్నిహిత మిత్రుని కాబట్టి ఆ మనసుల మధ్య రగులుకుంటున్న అంతర్యుద్ధాన్ని ఆపాలి అనుకుంటూ బయలుదేరాను. సుందరం ఇంటి ముందు ఆటో దిగాను. మనసులో అలజడి. నన్ను చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ భయంగానే అతని ఇంటి తలుపు తట్టాను. ఎదురుగా కరుణ. ఆమె కళ్ళు ఏడ్చి ఉబ్బినట్లున్నాయి. కళ్ళల్లో ఇదివరకటి వెలుగు లేదు. జీవిత భారం అంతా తానే మోస్తున్నట్లుగా అలసటగా, ఆందోళనగా ఉందామె. కూర్చోండి అంటూ లోపలికెళ్ళింది. రాజును రప్పించింది నువ్వు కదూ? నిన్నేదో నేను అన్యాయం చేస్తున్నట్లు. లోపల నుంచి ఆమెను కోప్పడుతున్న సుందరం కంఠంలో తీవ్రత. నమ్మలేకపోతున్నాను. వివాహ వ్యవస్థ కల్పించిన కట్టడిలో, దాని పరిధిలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను గుర్తించి వారి విముక్తికై పిలుపునిచ్చిన చలాన్ని ఆరాధించిన సుందరం ఈ రకంగా మారడం నాకు అమితమైన బాధను కలుగజేస్తోంది. కళ్ళు రెండు రుద్దుకున్నాను. సుందరం ప్రత్యక్షమయ్యాడు. పోల్చుకోలేకపోయాను. బాగా చిక్కిపోయాడు. మాసిపోయిన గెడ్డం, మొహం ఉబ్బి, కళ్ళ కింద నల్లటి వలయాలు. నేనేదో చెప్పబోయేంతలో, మిత్రమా, నన్నేమీ అడగద్దు, నాకేమీ నీతి బోధలు చేయొద్దు, నన్నిలా వదిలే. అతను తూలుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మాటలు రాక నిర్లిప్తంగా కూర్చుండిపోయాను. ఆమె కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. 6 నెలల నుంచి అదోలా ఉంటున్నారు. క్రమేపీ సిగరెట్లు, త్రాగుడు అలవాటయ్యాయి. అన్నీ భరించాను. ఇంక నేను ఆ మాటలు వినలేకపోయాను. ఆమె కంఠం వణుకుతోంది. నేనింకా అక్కడుంటే ఆమె దుఃఖం ఎక్కువ అవుతుందని వచ్చేశాను. ఆమె భోజనం చేయమని ప్రాధేయపడిన మా వైజాగ్ మిత్రులతో కలిసి సుందరంలో మార్పు తేవడానికి విశ్వ ప్రయత్నం చేశాను. అయినా లాభం లేకపోయింది. నాకు కనిపించకుండా తప్పించుకొని తిరిగాడు. ఇక చేసేది లేక కాలంతో పాటు అతను మారగలడని నేను అతన్ని పూర్తిగా మర్చిపోయాను. 2 నెలల తర్వాత ఒక పిడుగులాంటి వార్త. సుందరం చనిపోయాడని. అతని ఆఖరి చూపులు నాకు దక్కలేదు. చనిపోయిన నెల తర్వాత తెలిసింది. తన అంతిమ కోరికగా కరుణ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని. ఆ భారం మిత్రులదేనని ఉత్తరం రాసిపెట్టాడట. అతనెప్పుడో తన కళ్ళను ఐ బ్యాంక్కి డొనేట్ చేశాడు. ఆ విషయం మాత్రం అమలు జరిగింది. కానీ కరుణకు మళ్ళీ పెళ్లి చేయడం మా మిత్రుల తరం కాలేదు. నేను ఒకసారి వెళ్ళి ఆమెకు నచ్చజెప్పాను. ఆమె తల్లి కూడా కరుణకు మళ్ళీ పెళ్లి చేయడానికి ప్రయత్నించింది. పిల్లలున్న రెండో పెళ్లి వాళ్ళు, వయసు పైబడిన పెళ్లి కాని వాళ్ళు ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అయినా ఆమె అంగీకరించలేదు. నర్సు ట్రైనింగ్ జాయిన్ అయింది. ఆమె విషయంలో మేము చేయగలిగింది ఏమీ లేదని అర్థమవడంతో మా ప్రయత్నాలను ఆపేశాం. కాలచక్రంలో మరో సంవత్సరం గడిచింది. ఒక కాలేజీలో నన్ను ఎగ్జామినర్గా వేయడంతో నాకు విశాఖపట్నం ప్రయాణం వచ్చింది. నా పని ముగించుకున్న అనంతరం నేను చేసిన మొదటి పని కరుణ గురించి వాకప్ చేయడం. ఆమె తన నర్సు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెప్రసీ హాస్పిటల్లో చేరిందని మిత్రులు చెప్పారు. దానికి సూపరింటెండెంట్ డాక్టర్ జయరావ్. ఆయన సుందరానికి అతి సన్నిహిత మిత్రుడు. ఆయన్ని వెంటనే కలిశాను. ఆమె క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఆమెను పెళ్లికి ఒప్పించాలి డాక్టర్ అన్నాను. ఆమె ఒప్పుకోదు. నేను చాలా ప్రయత్నించాను. మా హాస్పిటల్లోనే తను కాలం అంతా గడిపేస్తోంది. ఆమె సుందరం జ్ఞాపకాల్లోనే బ్రతుకుతోంది.
జీవితాంతం అలానే ఉండిపోతుందేమో పిచ్చి తల్లి అన్నాడు ఆయన నిట్టూర్పు విడుస్తూ. ఏం జ్ఞాపకాలెద్దరు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పెళ్లి చేసుకున్న ఆమె అతడు కలిగించిన మానసిక సంక్షోభం నేనెరుగుదును. అతన్ని శాశ్వతంగా మరిచిపోవడమే మంచిది అన్నాను. నా మాటలకు వెంటనే ఆయన స్పందిస్తూ, లేదు రాజు, మీకందరికీ సుందరం ఒక పతనం చెందిన ఆదర్శవాదిలా కనిపించాడు కానీ అంటూ ఆయన ఆగిపోయాడు. ఆయన ఏదో దాస్తున్నాడనిపించి, చెప్పండి సార్ అసలు విషయం అంటూ నేను బలవంతం చేశాను. సుందరంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణం అతడికి వచ్చిన జబ్బు అన్నాడు. మై గాడ్ అన్నాను ఆందోళనగా. ఆయన కొనసాగించాడు. నాకు తెలియకుండానే మద్రాసుకు వెళ్ళి చూపించుకున్నాడు, డబ్బు ఖర్చు పెట్టి. వైద్యం చేయించుకున్న లెస్వాన్ కొద్ది కాలం పెరుగుతుంది తప్ప చావు తథ్యం అని అక్కడ డాక్టర్లు చెప్పారు. చనిపోయే విషయం ముందే తెలిస్తే ఆమె భరించలేదని అతడికి తెలుసు. అందుకో ఆమెకు పీడకలగా మారిపోవడానికి తాను ఏ విలువలకై ప్రాకులాడాడో అదే విలువల్ని కాలరాచాడు. కరుణకు తన పట్ల ద్వేషం పెరిగితే ఆమె వేరొకరికి తన మనసులో చోటివ్వగలదనే ఆశతో తన చివరి దినాల్లో ఆమెను దూరం చేసుకున్నాడు. ఆయన చెప్పడం పూర్తి చేసేసరికి నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. సుందరం పట్ల మనసంతా జాలితో నిండిపోయింది. ఈ విషయం అంతా మీకెలా తెలుసు డాక్టర్ అన్నాను. తనకొచ్చిన జబ్బుకు మందులు వాడితే మరికొన్ని రోజులు బ్రతికేవాడేమో. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, ఆమె జీవితం హాయిగా సాగాలని, అందుకే దురలవాట్లకు బానిసై తన చావును ప్రీఫోన్ చేసుకున్నానని, ఈ విషయం కరుణకు తెలియనివద్దని, తను ఇంకో 10 రోజుల్లో చనిపోతాడనగా నాకు తెలియజేశాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. నేనేమీ చేయలేకపోయాను. అతను చనిపోయే రోజుల్ని లెక్కించడం తప్ప. ఆయన మాటలు వింటుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. ఆమెను మా ఆసుపత్రిలో నర్సుగా తీసుకోవడం తప్ప నేను ఆమె పెళ్లి చేయలేకపోయాను. డాక్టర్ గారి స్వరంలో ఆవేదన. ఆయన నుంచి సెలవు తీసుకుని కరుణ పనిచేస్తున్న ఆ ఆసుపత్రిలోని వార్డు వైపు నడిచాను. అప్పుడు సమయం 7 అయ్యింది. వాతావరణంలో ప్రశాంతత. అయినా నా మనసులో అర్థం కాని గుబులు. నాకు కొద్ది దూరంలో కరుణ, తెల్లటి మల్లెపువ్వు లాంటి డ్రెస్సులో, ఆ వస్త్రాల్లో ఆమె దీనుల బాధల్ని దూరం చేసే దేవతామూర్తికి ప్రతిరూపంలా ఉంది. ఆమెకు ఎదురుగా వ్యాధిగ్రస్తుడైన ముసలి వ్యక్తి. అతని ముఖం వికృతంగా ఉంది. వేళ్లు లేని అతడి చేతులకు ఆమె మందు రాస్తోంది. ఆ పనిని నిష్ఠగా తపస్సులా చేస్తున్న ఆమెను ఆ స్థితిలో మాట్లాడించడం ఇష్టం లేక గబగబా వచ్చేశాను. సుందరం మరోసారి మనస్సులో మెదిలాడు. అందరూ వెలివేసిన పతితురాలైన ఒక తల్లి కడుపున పుట్టిన కరుణను పెళ్లి చేసుకున్నాడు. కాలం కలిసి రాక ఆమెకు దూరమై ఆమె జీవితం మోడువారకుండా ఉండడానికి తాను చరిత్రహీనుడిగా ముద్ర వేయించుకున్నాడు. అలాంటి సుందరం సమాజాన్ని అమితంగా ప్రేమించాడు. తన కళ్ళను దానం చేయడం ద్వారా తన ప్రేమను ప్రపంచానికి బయల్పరిచాడు. సుందరం ప్రేమించిన సమాజాన్నే ఆమె ప్రేమిస్తోంది. అదే స్మృతిలో ఆమె కాలం గడుపుతోంది. అదే ఆమె అతడికి సమర్పించే గీతాంజలి. కవి చెప్పినట్లు, వెళ్ళిపోయిన వాళ్లను గుర్తుపెట్టుకోవడం ఒక వేడుక కాదు, ఒక యాగం, ఒక సుదీర్ఘ యుద్ధాన్ని కొనసాగించడం. విన్నారు కదండి, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.